ఇలా దాపరికంగా ఉన్నావు? భారతి, చిన్నతనం నుండి కలిసిమెలిసి తిరిగాం. నా దగ్గర భారతి నువ్వు ఇలా దాపరికంగా ఉన్నావు. విషయాలు ఏం లేవు బావా. ఏ భారతి, నీ కోపానికి కారణం నేను రావడం ఆలస్యమైందనే కదా? ఇప్పటికైనా మేము గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా. నీ కోపానికి కారణం నేను రావడం ఆలస్యమైందనే కదా? నేను రావడం ఆలస్యమైందనే కదా? ఇప్పటికైనా ఏ భారతి, ఈ కోపానికి కారణం నేను రావడం ఆలస్యమైందనే కదా? ఇప్పటికైనా మేము గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. ఎన్నో పనుల మీద రాలేకపోయాను భారతి. అంత మాత్రానికే ఇంత కోపమా భారతి? నా హృదయంలో నీకు ఎప్పుడు స్థానం ఉంటుంది. భారతి, నా హృదయంలో నీకు ఎప్పుడు స్థానం. మడుచుతో సాగది కాళ్ళు పోలి దెంగుతా మెడకు పెట్టి ఇంకాడ పోయి భారతి, నా జీవితం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడేం జరుగుతుందో నాకే తెలియదు. భారతి, నా జీవితం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడేం జరుగుతుందో నాకే తెలియదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకేం అర్థం కావటం లేదు. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం రుద్రమరాడు అనే బందిపోటు అతని అనుచరులైన యుగుంధర్ భయంకర్ అనే దుండగులు ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఎందరో అమాయకుల మాన ప్రాణాలతో ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఆ బందిపోటు ముఠాన్ని పట్టుకోవడానికి అతి ముఖ్యమైన బాధ్యతగా నన్ను ఇక్కడికి పంపించారు. ఈ పోరాటంలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఈ పోరాటంలో నేను నీకు తోడుగా నీడగా నీ కష్టాల్లో సుఖ సంతోషాలు పంచుకుంటూ కలికాలం నీతోనే జీవితం పంచుకుంటాను బాబా. చాలా సంతోషం భారతి. కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నాతో కలకాలం జీవించాలన్న నీ ఆశయానికి నా ధన్యవాదాలు. భారతి, ఈ రోజు సాయంత్రం కారంపూడి అడవుల్లో ఆ బందిపోటు ముఠాన్ని పట్టుకోవడానికి పోలీస్ దళాలతో బయలుదేరి ఆ ముఠాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తానని ఎస్పీ గారికి మాట ఇచ్చాను. ఇప్పుడే వచ్చి అప్పుడే డ్యూటీకి వెళ్తాను. ఒక 2 రోజులు ఉండి వెళ్ళరాదు? బావా, ఇప్పుడే వచ్చి అప్పుడే డ్యూటీకి వెళ్తామంటావేమి? 2 రోజులు ఉండి వెళ్ళరాదు? మాట్లాడే మాటలు మీకు అన్ని కష్టంగానే ఉంటాయి. బావా, మళ్ళా ఎప్పుడు వస్తావు? నేను నాళ్ళకు నీ దర్శన భాగ్యం. భారతి, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కట్టుకొని అబ్బాయి గారు మాటలు బాగా నేర్చారు. వెళ్ళిపోతా ఉండు. అట్ట దూరం. భారతి, నిన్ను చూస్తున్న కొద్దీ మాటలు రాకున్నా మాటలతో చెప్పండి. భారతి, నిన్ను చూస్తున్న కొద్దీ వదిలే ఏమన్నా వదిలే కొంచెం చూడు. మాటలతో చెప్పలేకున్నాను. కమాన్. ఆగ్రా
మాటలతో చెప్పలేకున్నాను. మాటలతో చెప్పలేకున్నాను. అక్కడే ఉంటాను. కమాన్ కమాన్. ఎక్కువ పైకి ఎక్కువ అది కరగత్తురా. స్లోగా ఏమిటి బావా ఏదో ఆలోచిస్తున్నావు? ఏమి లేదు భారతి. ఆ బందిపోటు కాలే ఈ రోజు లాయర్ సత్యమూర్తిని భగవాన్ తమ్ముడైన చిన్నాని చితకబాదే వాళ్ళ దగ్గర నుండి కొంత డబ్బు తీసుకొని పారిపోయాడు. వాళ్ళు వచ్చి నాకు రిపోర్ట్ ఇచ్చారు. వర్తమానం ఆ నేరస్తుల గురించే ఆలోచించడమా బావా? ఒక్క క్షణమైన ఈ మర్దల గురించి ఆలోచించావా? భారతి మా పోలీసు వాళ్ళకు భారతి 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 మా పోలీసు వాళ్ళు మా పోలీసు వాళ్ళకు నేరస్తుల గురించి ఆలోచించడమే తప్ప మరి ఏ విషయం గురించి ఆలోచించం. మేమంటూ ఉన్నామని నీ కోసం ఎదురు చూస్తున్నామని ఒక్కసారైనా ఆలోచించచ్చు కదా బావా. చూడు బావా, మరి మన పెళ్ళెప్పుడు బావా? తలకు మించిన బాధ్యతలు నెత్తిన పెట్టుకొని ప్రేమ పెళ్లి అంటూ నా కర్తవ్యాన్ని నేను విస్మరించలేను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం అడ్డొస్తుందా? అది కాదు భారతి. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం కళ్ళు కప్పి దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఈ చీకటి ప్రపంచానికి మహామహారాజులా చలమని అవుతున్న ఆ బందిపోటు రుద్రమరాయుడు అతని అనుచరులే అతన్ని అనుచరులు పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించాలని బాధ్యత నాపై ఉందని నీకింతకు ముందే చెప్పాను. అంతటి గురుతర బాధ్యత నా భుజస్కంధాలపై ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రేమ పెళ్లి అంటావేం భారతి? ఆ బందిపోటు ముఠానే పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించిన తర్వాతే మన పెళ్లి. అంతవరకు అప్పుడే చేసుకుంది కానీ అప్పుడే మన పెళ్లి అంతవరకు ఆగాల్సిందే. అంతవరకు ఆగాల్సిందే. అంటే అట్టే ఉండా. అవును బావా, అవును బావా. మీరు మగవాళ్ళు, మీరేం చెప్పినా చలామణి ఇంతలోనే కోపం రాదా మరి? అబ్బో, రాణి గారు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే. అందంగా కనిపిస్తున్నావు తెలుసా? ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? ఏ భారతి, ఒక్కసారి నవ్వవా? నవ్వు. అరే నవ్వు. అలా నవ్వుతూ ఉండాలి. మీ మగవాళ్ళకు అలవాటే. అవును బావా, మీ మగాళ్ళు మాయ మాటలు చెప్పి మా ఆడవాళ్ళని మరిపించడం మీకు అలవాటేగా. అవును బావా, నీ మగాళ్ళు ఏం మాట్లాడినా కొద్దిగా ఒక డైలాగ్ ఉందా? అవును బావా. అవును బావా, మీ మగవాళ్ళు ఏం మాట్లాడినా చలామణి అవుతుంది. అదే ముందు డైలాగ్ అన్నది. అవును బావా. అవును బావా, మీ మగవాళ్ళు ఏం మాట్లాడినా చలామణి అవుతుంది. స్లో నడుచుకుంటా, స్లో పైకి తలగా పైకి అరే ఇంతలోనే అంత కోపం